హాయ్ హలో వెల్కమ్ టు మాల్వికాస్ వరల్డ్. ఈరోజు గోరు చిక్కుడుకాయల మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. సో గోరు చిక్కుడుకాయలు అంటే ఇక్కడ కౌ పీస్ అండి. సో వీటితోటి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం టూ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఆనియన్స్ని కూడా మనం ఒక్కొక్క ఆనియన్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. అంటే మిక్సీ జార్లో వేసుకుంటే ఈజీగా పేస్ట్ అవ్వాలన్నమాట. అందులోనే చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లి గడ్డలు ఒక 5, అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ మసాలా పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. సో గ్రేవీ అంతా కూడా ఈ పేస్ట్ నుంచి వస్తుందండి. సో ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ బయటకు వచ్చాక మనం ఇక్కడ కౌ పీస్ని చిన్నగా నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. అవి అందులో యాడ్ చేస్తాం. తర్వాత మీడియంలో పెట్టి మనం ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. సో ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే అలా వాటర్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోతుందో అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో టేస్ట్ అది కరెక్ట్ ఉందో లేదో చూసుకుని మనం 3 విజిల్స్ వచ్చేదాకా విజిల్స్ వేయించుకోవాలి. సో ఓపెన్ చేశాక అందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒకసారి కలుపుకొని వాటర్ ఇంకిపోయాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సో ఇది మనం చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.